హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. పార్ట్ 1 అంటే మనకి ఫస్ట్ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. మనకి వీక్లీ 1 వీడియో అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1 అంటే ఫస్ట్ వీక్, పార్ట్ 2 అంటే సెకండ్ వీక్, ఈ విధంగా అయితే టోటల్గా వీక్కి ఒక వీడియో చొప్పున టోటల్గా మనకి మంత్కి 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 4కి రిలేటెడ్గా రివిజన్ పర్పస్గా 4 క్విజ్ వీడియోస్ అనేవి కూడా మనకి కరెంట్ అఫైర్స్ మీద అయితే వస్తాయి. మంత్ కంప్లీట్ అయిన తర్వాత మంత్ వైజ్గా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ స్పెషల్ వీడియో కూడా మనకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఆగస్ట్ మంత్ ఫస్ట్ పార్ట్ నుండి మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్లో కూడా టాపిక్ వైజ్గా అయితే కరెంట్ అఫైర్స్ లైక్ అపాయింట్మెంట్ అవార్డ్స్ ఈ విధంగా అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మొట్టమొదటిగా ఆగస్ట్ మొదటి వారంలో ఉన్న అపాయింట్మెంట్స్ నియామకాలు అనేవి చూద్దాం. Pradeep Kumar Joshi has been appointed as the new chairman of the UPSC Union Public Service Commission by replacing the Arvind Saxena. మనకి యూపీఎస్సీ చైర్మన్గా అరవింద్ సక్సేనా గారు ఉండేవారు కదా, ఈయన ప్లేస్లో మనకి కొత్తగా ప్రదీప్ కుమార్ జోషిని అయితే మనకి యూపీఎస్సీ బోర్డ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. సో మనకి ఇండియాలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ని ఈ బోర్డు యూపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది. సో యూపీఎస్సీ యొక్క పాత చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా, యూపీఎస్సీ యొక్క కొత్త చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. నెక్స్ట్, మనోజ్ సిన్హా అపాయింటెడ్ యాజ్ ద న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ బై రీప్లేసింగ్ ద గిరీష్ చంద్ర ముర్ము. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత గవర్నర్గా గిరీష్ చంద్ర ముర్ము ఉండేవారు, జీసీ ముర్ము. ఈయన మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమితులు అవ్వడం వల్ల ఈయన స్థానంలో కొత్తగా మనోజ్ సిన్హాని అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా అయితే నియమించడం జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా మొన్నటిదాకా అయితే గిరీష్ చంద్ర ముర్ము గారు వర్క్ చేశారు. సో ఓల్డ్ గవర్నర్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యొక్క నూతన గవర్నర్, కొత్త గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. సో గిరీష్ చంద్ర ముర్ము మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేసిన గిరీష్ చంద్ర ముర్ము గారిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా అయితే మనకి నియమించడం అయితే జరిగింది. సో గిరీష్ చంద్ర ముర్ము టేక్ ఛార్జ్ యాజ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా బై రీప్లేసింగ్ ద రాజీవ్ మెహర్షి. మనకి మొన్నటిదాకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా రాజీవ్ మెహర్షి వర్క్ చేశారు కదా, ఈయన స్థానంలో గిరీష్ చంద్ర ముర్ము కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో న్యూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూ కాగ్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ మనకి శశిధర్ జగదీశన్ టు బి ద న్యూ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై రీప్లేసింగ్ ద ఆదిత్య పూరి. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓగా ప్రజెంట్ అయితే ఆదిత్య పూరి ఉన్నారు. ఈయన టర్మ్ మనకి అక్టోబర్తో అయితే కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఆయన స్థానంలో అయితే కొత్త సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శశిధరన్ జగదీశన్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. సో ఆదిత్య పూరి స్థానంలో శశిధర్ జగదీశన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త సిఇఓగా అయితే మనకి వ్యవహరించనున్నారు. నెక్స్ట్, క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ డాక్టర్ హర్ష్ కుమార్ బన్వాలా యాజ్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. మనకి క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మనకి డాక్టర్ హర్ష్ కుమార్ బన్వాలాని అయితే నియమించడం జరిగింది. మనకి నాబార్డ్ హెడ్గా అయితే వర్క్ చేయడం జరిగింది కదా, నాబార్డ్ చైర్మన్గా. సో అందుకనే మనకి ఇది ఇంపార్టెంట్. సో క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అంటే మనకి మాజీ నాబార్డ్ చైర్మన్ అయిన హర్ష్ కుమార్ బన్వాలా. నెక్స్ట్, అజయ్ త్యాగి చైర్మన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ గివెన్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ అనదర్ 18 months. మనకి సెబీ ఉంది కదా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి చైర్మన్గా ఉన్న అజయ్ త్యాగి యొక్క పదవీ కాలాన్ని అయితే మరో 18 నెలలు అయితే పొడిగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో సెబీ యొక్క చైర్మన్ ఎవరు, హెడ్ ఎవరు అంటే అజయ్ త్యాగి. నెక్స్ట్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ అపాయింటెడ్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ యాజ్ ఎ అడిషనల్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. మనకి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ మాజీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను అదనపు మరియు స్వతంత్ర డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. ఈయన కూడా మనకి ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ యొక్క అడిషనల్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరు అంటే మనకి మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్ చూసినట్లయితే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్
గయానా. మనకి గయానా దేశ అధ్యక్షుడిగా మహమ్మద్ ఇర్ఫాన్ అలీ మనకి నియమితులవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ గయానా ఎవరు అంటే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. అలాగే మనకి గయానా ప్రధానమంత్రిగా మార్క్ ఫిలిప్స్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గయానా. గయానా దేశ ప్రధానమంత్రిగా అయితే మార్క్ ఫిలిప్స్, అలాగే ప్రెసిడెంట్గా అయితే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అయితే కొత్తగా నియమితులయ్యారు. సో గయానా దేశం యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి జార్జ్ టౌన్, అలాగే కరెన్సీ వచ్చి గయానీస్ డాలర్. నెక్స్ట్ హమీద్ బకయాకో ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐవరీ కోస్ట్. మనకి ఐవరీ కోస్ట్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా హమీద్ బకయాకో అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ మనకి అంబాసిడర్స్ చూసినట్లయితే WTF స్పోర్ట్స్ అపాయింట్స్ ద సురేష్ రైనా అండ్ హర్మన్ప్రీత్ కౌర్ యాజ్ ఇట్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. మనకి WTF స్పోర్ట్స్ కంపెనీ మనకి ఇండియన్ క్రికెటర్ అయిన సురేష్ రైనా అలాగే హర్మన్ప్రీత్ కౌర్లను తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. ఇది మనకి ఆగస్టు మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి. నెక్స్ట్ ఆగస్టు మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ అనేది చూసినట్లయితే ఇండియా హ్యాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద ఉమెన్స్ వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ షెడ్యూల్డ్ ఇన్ కౌలాలంపూర్ మలేషియా ఫ్రమ్ 15 to 20th డిసెంబర్. మనకి డిసెంబర్ 15 నుండి 20 దాకా అయితే మలేషియా కౌలాలంపూర్లో ఈ మహిళల ప్రపంచ జట్టు స్క్వాష్ ఛాంపియన్షిప్ అయితే జరగనుంది. కానీ దీని నుండి అయితే భారత్ అయితే మనకి వైదొలగడం జరిగింది. ఎందుకు వైదొలిగింది అంటే మనకి కోవిడ్-19 కారణంగా ప్రాపర్గా ట్రైనింగ్ అయితే మనకి ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా, గేమ్స్ ఆడడానికి ప్రాపర్గా ప్రాక్టీస్ అనేది లేక, టైం లేక మనకి ప్రాక్టీస్ చేయడానికి సిచ్యువేషన్ కరెక్ట్గా లేనందువల్ల మనకి ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్ నుండి అయితే ఇండియా అయితే వైదొలగడం జరిగింది. సో ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్ మనకి డిసెంబర్లో ఎక్కడ జరగనుంది అంటే కౌలాలంపూర్ మలేషియా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ నాట్ టు IPL 2020. మనకి IPL అనేది జరపడానికి ప్రభుత్వం అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. IPL 2020 అనేది మనకి 19 సెప్టెంబర్ నుండి 10 నవంబర్ దాకా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో అయితే మనకి కండక్ట్ చేయనున్నారు. ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 19 సెప్టెంబర్ నుండి 10 నవంబర్ 2020 వరకు మనకి IPL 20ని కండక్ట్ చేయడం కోసం భారత ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ లూయిస్ హ్యామిల్టన్. మనకి బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 2020 విజేత ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. ఇప్పటిదాకా జరిగిన ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ఒకసారి చూసినట్లయితే లూయిస్ హ్యామిల్టన్ మనకి బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్, హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్, టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ మూడింటిని అయితే విన్ అవ్వడం జరిగింది. అలాగే వాల్టర్ బొటాస్ చూసుకుంటే ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ని అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఇప్పటిదాకా అయితే ఈ 4 జరిగాయి. ఓకే, నెక్స్ట్ ఆగస్టు మొదటి వారంలో ఉన్న అవార్డ్స్ చూసినట్లయితే మనకి జర్నలిజం కేటగిరీలో ప్రేమ్ పాటియా అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ ప్రేమ్ పాటియా అవార్డ్స్ 2020లో మనకి ఇండివిజువల్ కేటగిరీలో అయితే దీపాంకర్ ఘోష్కి మనకి అవుట్స్టాండింగ్ ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇయర్ అయితే పారి అనే సంస్థకి రావడం జరిగింది. సో ప్రేమ్ పాటియా అవార్డ్ 2020 అవార్డ్ విన్నర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ దీపాంకర్ ఘోష్. మనకి ప్రేమ్ పాటియా అవార్డ్ 2020 మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ అయిన దీపాంకర్ ఘోష్కి అయితే ఇండివిజువల్ కేటగిరీ ఇచ్చారు. అలాగే పీపుల్స్ ఆర్చీవ్ ఆఫ్ రూరల్ ఇండియా పారి అనే సంస్థ నాన్ ప్రాఫిట్ జర్నలిజం వెబ్సైట్ అనేది ఇది. దీనికైతే అవుట్స్టాండింగ్ ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో అయితే అవార్డు లభించింది. ఓకే, పీపుల్స్ ఆర్చీవ్ ఆఫ్ రూరల్ ఇండియా పారి అవుట్స్టాండింగ్ ఎన్విరాన్మెంటల్ రిపోర్టర్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ స్కోట్స్ అవార్డ్స్ మనకి 66 స్కోట్స్ సమిట్ అవార్డ్స్ 66వ స్కోట్స్ సమిట్స్ అవార్డులో భాగంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లాటినం అవార్డ్, 3 గోల్డ్ అవార్డ్స్, అలాగే 10 సిల్వర్ అవార్డ్స్. ఓకే, ఒక ప్లాటినం, 3 బంగారు, అలాగే 10 వెండి అవార్డులు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వెస్ట్ బెంగాల్ స్టేట్ CMO's పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఫర్ ఈ సమాధాన్ రిసీవ్డ్ ద స్కోట్స్ ప్లాటినం అవార్డ్. ఇందులో మనకి మెయిన్ అవార్డు అయిన ప్లాటినం అవార్డు అయితే మనకి వెస్ట్ బెంగాల్కి అయితే రావడం జరిగింది. ఈ సమాధానం కోసం మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో CMO యొక్క పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికైతే స్కోచ్ ప్లాటినం అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ MOTA హ్యాస్ రిసీవ్డ్ ద స్కోచ్ గోల్డ్ అవార్డ్ ఫర్ ఇట్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ త్రూ IT ఎనేబుల్ స్కాలర్షిప్ స్కీమ్స్. మనకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అయితే IT ఎనేబుల్ స్కాలర్షిప్ పథకాల ద్వారా గిరిజనుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను స్కోచ్ గోల్డ్ అవార్డు అయితే లభించడం జరిగింది.
నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే 2 గోల్డ్ అలాగే 1 సిల్వర్ మెడల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. బ్లాక్ చైన్ బేస్డ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గోల్డ్ అవార్డ్. మనకి బ్లాక్ చైన్ బేస్డ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్కి అయితే గోల్డ్ అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓల్ ద గోల్డ్ ఫర్ ద శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ప్రాజెక్ట్. మనకి శాండ్ సేల్కి సంబంధించి మేనేజ్మెంట్ అలాగే మానిటరింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకొక గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అలాగే సిల్వర్ మెడల్ చూసుకుంటే స్కాచ్ సిల్వర్ అవార్డు అనేది టీ చిట్స్ తెలంగాణ చిట్స్ అనే పథకానికి అయితే రావడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. మనకి ప్లాటినం అవార్డు అయితే వెస్ట్ బెంగాల్కి వచ్చింది. అలాగే మనకి ఒక 3 గోల్డ్ అవార్డ్స్ ఇస్తారని చెప్పుకున్నాం కదా, ఒక ప్లాటినం 3 గోల్డ్ అవార్డ్స్ అనేవి 10 సిల్వర్ అవార్డ్స్ అనేవి. మనకి ప్లాటినం అవార్డు అయితే వెస్ట్ బెంగాల్కి వచ్చింది. మనకి సీఎం పబ్లిక్ గ్రీవెన్స్కి సంబంధించి 3 గోల్డ్ అవార్డ్స్లో ఒకటైతే మనకి ట్రైబల్ అఫైర్ మినిస్ట్రీకి, మిగతా 2 అయితే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఓకే, తెలంగాణకి 2 స్వర్ణాలు, ఒక రజత పథకం అయితే వచ్చింది. బ్లాక్ చైన్ ఆధారిత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక బంగారు పథకం, ఇసుక అమ్మకాల నిర్వహణ మరియు పర్యవేక్షణ ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకి అయితే ఒక బంగారు పథకం అనేది రావడం అయితే జరిగింది. అలాగే టీచర్లకు సంబంధించి ఒక సిల్వర్ అవార్డు అయితే తెలంగాణకు వచ్చింది. సిల్వర్ అవార్డ్స్ అయితే ఇంకా మనకి 9 ఉన్నాయి కదా, అవన్నీ మనకి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మెయిన్ అయితే ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆగస్టు మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలని ఒకసారి చూద్దాం. రా ఏ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ కోవర్ట్ ఆపరేషన్స్ బుక్ ఆథర్ యతీష్ యాదవ్. ఓకే, రా హిస్టరీ ఆఫ్ ఇండియా యొక్క కోవర్ట్ ఆపరేషన్కి సంబంధించిన పుస్తక రచయిత ఎవరు అంటే సతీష్ యాదవ్. నెక్స్ట్ విశేష్ కోడ్ టు విన్ బుక్ ఆథర్ నిరుపమ యాదవ్. విశేష్ కోడ్ టు విన్ అనే పుస్తక రచయిత నిరుపమ యాదవ్. అలాగే సియాసత్ మెయి సంధ్యా సత బుక్ ఆథర్ విజయ్ కుమార్ చౌదరి. ఓకే, సియాసత్ మెయి సంధ్యా సత అనే పుస్తక రచయిత వచ్చి విజయ్ కుమార్ చౌదరి. అమేజింగ్ అయోధ్య బుక్ ఆథర్ వచ్చి నీనా రాయ్. ఓకే, అమేజింగ్ అయోధ్య అనే పుస్తక రచయిత వచ్చి నీనా రాయ్. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ స్మృతి ఇరానీ లాంచ్డ్ ద బుక్ స్వచ్ఛ భారత్ క్రాంతి. మనకి కేంద్ర మంత్రులైన గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే స్మృతి ఇరానీ కంబైన్డ్గా స్వచ్ఛ భారత్ క్రాంతి అనే పుస్తకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్బిట్రరీస్, మనకి ఆగస్ట్ మొదటి వారంలో ఉన్న డెత్స్ అనేవి చూసినట్లయితే కో ఇన్వెంటర్ ఆఫ్ ద కంప్యూటర్ మౌస్ విలియం ఇంగ్లీష్ పాస్డ్ అవే. కంప్యూటర్ మౌస్ సహా ఆవిష్కర్త అయిన విలియం ఇంగ్లీష్ అయితే మనకి ఇటీవల కన్నుమూయడం జరిగింది. అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ జాన్ హ్యూమ్ పాస్డ్ అవే. మనకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జాన్ హ్యూమ్ కూడా రీసెంట్గా చనిపోయారు. అలాగే ఫార్మర్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రామ్ ప్రధాన్ పాసెస్ అవే. అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన రామ్ ప్రధాన్ గారు కూడా రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ కిసాన్ రైల్ ఏ స్పెషల్ పార్సెల్ ట్రైన్ టు బిగిన్ సర్వీసెస్ ఫ్రమ్ 7th August 2020 ఆన్ వీక్లీ బేసిస్. భారతదేశంలో మొట్టమొదటి కిసాన్ రైల్ ప్రత్యేక పార్సెల్ రైల్ 2020 అయితే రీసెంట్గా ఆగస్టు 7వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఇది మనకి వారానికి ఒకసారి అయితే సేవలను అయితే అందిస్తుంది. ఓకే, ఇండియాస్ ఫస్ట్ కిసాన్ రైల్, దీన్నే స్పెషల్ పార్సెల్ ట్రైన్ అని కూడా అంటారు. ఇది ఆగస్టు 7వ తారీఖున అయితే ప్రారంభం అవడం జరిగింది. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి నడుస్తుంది అంటే ట్రాన్స్ ఫ్రమ్ దేవాలి మహారాష్ట్ర ఫ్రమ్ ధనాపూర్ బీహార్. ఓకే, మహారాష్ట్ర నుండి బీహార్ దాకా, దేవాలి నుండి ధనాపూర్ దాకా అయితే మనకి కిసాన్ రైల్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ టు ప్రివెంట్ ద ట్రైన్ డిలేస్ ఇండియన్ రైల్వేస్ ఇంట్రడ్యూస్డ్ ఓవర్ హెల్డ్ ఎక్విప్మెంట్ ఓహెచ్ఈ ఇన్స్పెక్షన్ యాప్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్. మనకి రైలు అనేది ఆలస్యాన్ని నివారించడానికి అలాగే భారత రైల్వే రియల్ టైం పర్యవేక్షణ కోసం ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అనేది తనిఖీ ఆవర్తనాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇన్స్పెక్ట్ చేయడం కోసం, ట్రైన్స్ అనేవి డిలే అవ్వకుండా మనకి ప్రివెంట్ చేయడం కోసం ఈ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అనే దాన్ని అయితే మనకి రైల్వేస్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నార్థరన్ రైల్వే రన్స్ ఫస్ట్ ఎవర్ వ్యాపారమాల ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మనకి ఈ వ్యాపారమాల ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎవరు ప్రారంభించారు అంటే ఉత్తర రైల్వే, నార్థరన్ రైల్వే. నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్టేట్ టు బిగిన్ ద ఏక్ మాస్క్ అనేక్ జిందగీ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్. మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్డ్ ద ఈ రక్షా బంధన్ ఏ మంత్ లాంగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్. సైబర్ స్పేస్లో మహిళలు మరియు పిల్లల భద్రతపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమమైన ఈ రక్షా బంధన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, మనకి ఈ రక్షా బంధన్ అనే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి ఏ స్టేట్ ప్రారంభించింది అని అడిగితే కనుక ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద షాహిద్ మహేంద్ర కర్మ టెండుపట్ట సంగ్రాహక్ సామాజిక సురక్ష యోజన స్కీమ్ ఫర్ టెండు లీఫ్ కలెక్టర్స్. మనకి టెండు ఆకులు అనేవి ఉంటాయి, టెండు లీవ్స్ అనేవి. వీటిని కలెక్ట్ చేసుకునే వాళ్ళు, సేకరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే షాహిద్ మహేంద్ర కర్మ టెండుపట్ట సంగ్రాహక్ సామాజిక సురక్ష యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకి టెండు లీఫ్ కలెక్టర్ కోసం మనకి ఏ స్టేట్ అనేది మనకి ఈ స్కీమ్ని లాంచ్ చేసింది అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, లేదా షాహిద్ మహేంద్ర కర్మ టెండుపట్ట సంగ్రాహక్ సామాజిక సురక్ష యోజన అనే పథకాన్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్, యుఎస్ సెనేట్ పాసెస్ బిల్ టు బ్యాన్ ద టిక్ టాక్ అండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ డివైజెస్. ప్రభుత్వం జారీ చేసిన పరికరాలు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ డివైజెస్ అనే వాటిలో టిక్ టాక్ అనేది నిషేధిస్తూ యుఎస్ సెనేట్ అయితే బిల్లును అయితే ఆమోదించడం జరిగింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇంపోజెస్ యుఎస్ బ్యాన్ ఆన్ వీచాట్ టిక్ టాక్ ఇన్ 45 days. 45 రోజుల పాటు మనకి డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ వీచాట్ టిక్ టాక్లపై అయితే అమెరికాలో నిషేధం అయితే విధించడం జరిగింది. నెక్స్ట్, షేర్ చాట్ టు గెట్ ద $100 million ఫండింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి అయితే మనకి $100 million పెట్టుబడులు అయితే మనకి షేర్ చాట్లో అయితే పెట్టబోతున్నారు. సో షేర్ చాట్లో 100 million ఫండింగ్ అనేది పెట్టబోతున్న కంపెనీ ఏది అని అడిగితే కనుక మైక్రోసాఫ్ట్. ఇండియా హ్యాస్ కంట్రిబ్యూటెడ్ $15.46 million టు ద ఇండియన్ యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. మనకి ఇండియా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్కి ఏదైతే ఉందో భారతదేశం $15.46 million అయితే మనకి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఉత్తరాఖండ్ ఈజ్ ఆల్ టు సెట్ టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ స్నో లెపర్డ్ కన్వర్షన్ సెంటర్ ఇన్ ఉత్తరకాశీ ఫారెస్ట్. మనకు ఉత్తరాఖండ్ అడవుల్లో భారతదేశం యొక్క మొట్టమొదటి మంచు చిరుత పరిరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి అయితే ఉత్తరాఖండ్ అయితే సిద్ధంగా ఉంది. మనకి ఇండియా ఫస్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ అనేది ఏ స్టేట్ తీసుకురాబోతుంది అంటే ఉత్తరాఖండ్. బంగాస్ ఆవం మేళా, ఏ 2-day ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ హంద్వారా టౌన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు మార్క్ ద ఆర్టికల్ 370 యానివర్సరీ. మనకి ఆర్టికల్ 370ని రద్దు చేసి 1 సంవత్సరం అయితే అవడం జరిగింది కదా. ఈ ఆర్టికల్ 370 వార్షికోత్సవం సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని హంద్వారా పట్టణంలో 2 రోజుల పండుగైన బంగాస్ ఆవం మేళాను అయితే జరుపుకోవడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బికమ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు ఓపెన్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అణు విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించిన మొట్టమొదటి అరబ్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే నిలవడం జరిగింది. సో ఫస్ట్ అరబ్ కంట్రీ టు ఓపెన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే కనుక యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 6th బ్రిక్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీటింగ్ వాజ్ హెల్డ్ అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ రష్యా. 6వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం రష్యా అధ్యక్షన అయితే జరిగింది. మనకి ప్రస్తుతం అయితే ఇటువంటి మీటింగ్స్ అన్నీ కూడా, సమ్మిట్స్ అన్నీ కూడా వర్చువల్గా అయితే జరుగుతున్నాయి కదా. మనకి వర్చువల్గా జరిగినప్పటికీ మనకి యాక్చువల్గా 2020 సంవత్సరంలో అయితే బ్రిక్స్ సమ్మిట్ అనేది రష్యాలో అయితే జరగాల్సి ఉంది. కాబట్టి రష్యా అధ్యక్షతన అయితే ఈ వర్చువల్ మీటింగ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి మనకి బ్రెజిల్ నుండి, రష్యా నుండి, ఇండియా నుండి, చైనా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్, మనకి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రులు ఎవరైతే ఉంటారో ఆయా దేశాల్లో వాళ్ళైతే పాల్గొనడం అయితే జరిగింది. సో భారతదేశం తరఫున అయితే యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అయిన ప్రకాష్ జావదేకర్ గారు అయితే ఈ సమ్మిట్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావదేకర్ అయితే భారతదేశం నుండి పాల్గొన్నారు. సో బ్రిక్స్లో సభ్య దేశాలు తెలుసు కదా, మనకి పేర్లోనే ఉంటుంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో నెక్స్ట్ ఇయర్ అయితే మనకి సమ్మిట్ అయితే బ్రెజిల్ తర్వాత అయ్యి వస్తుంది కదా. సో ఇండియాలో అయితే మనకి జరగనుంది. అకార్డింగ్ టు ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాండ్ గ్లోబల్లీ. యాపిల్ టాప్స్ ద లిస్ట్. మనకి బ్రాండ్స్ విషయంలో చూసుకుంటే అకార్డింగ్ టు ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ప్రకారం మనకి యాపిల్ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. 2వ స్థానంలో అయితే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఉంది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద బ్రాండ్గా అయితే అవతరించడం జరిగింది. యాపిల్ వచ్చి ప్రథమ స్థానం. 3rd ప్లేస్లో అయితే మనకి శాంసంగ్ అయితే ఉండడం జరిగింది.
నెక్స్ట్ నౌ 24 స్టేట్స్ ఇంటిగ్రేటెడ్ టు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. మనకి వలస కూలీలు కానీ ఇమిగ్రెంట్ లేబర్స్ ఇలాంటి వాళ్ళ కోసం మెయిన్గా ఈ స్కీమ్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక చోట నుండి వేరే చోట ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓన్ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు రేషన్ అనేది తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా సరే రేషన్ తీసుకునే విధంగా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో అయితే ఇప్పటిదాకా 24 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అనుసంధానించబడడం అయితే జరిగింది. రీసెంట్గా అయితే మణిపూర్, నాగాల్యాండ్, ఉత్తరాఖండ్ అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇవి యాడ్ అవడంతో టోటల్గా ఇప్పటికైతే 24 అయితే ఈ స్కీమ్లో మనకి చేరడం అయితే జరిగింది. Next, the Khadi and Village Industry Commission KVIC has taken another big step towards making India Atmanirbhar by joining hands with the Indo-Tibetan Border Police to supply the mustard oil. మనకి మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెను సరఫరా చేయడానికి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్తో మనకి చేతులు కలపడం ద్వారా ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ కేవీఐసి భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చడంలో మరొక స్టెప్ అయితే మనకి ముందుకు వేయడం జరిగింది. సో మనకి మస్టర్డ్ ఆయిల్ని సప్లై చేయడం కోసం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఎవరితో టైఅప్ పెట్టుకుంది అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం ఇండిపెండెంట్ చార్జ్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ virtually inaugurated the first golf course of Mizoram తెంజల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్ట్ అండర్ ద స్వదేశీ దర్శన్ స్కీమ్. మనకి స్వదేశీ దర్శన్ పథకం కింద ఈ తెంజల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్ట్ని అయితే కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి సహాయ మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్ అయిన ప్రహ్లాద్ సింగ్ పటేల్ అయితే మిజోరాం యొక్క మొట్టమొదటి ఈ గోల్ఫ్ కోర్స్ అయిన తెంజల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ అన్వీల్స్ ద ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ యాక్సా ఈజ్ ఐవీఆర్ బేస్డ్ బోర్డ్ టు అడ్రస్ ద కస్టమర్ క్వరీస్ అండ్ రిక్వెస్ట్. కస్టమర్ ప్రశ్నలు మరియు అభ్యర్థులను పరిష్కరించడం కోసం యాక్సిస్ బ్యాంక్ అయితే ఈ ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ అయిన యాక్సా ఐవీఆర్ ఆధారిత బోర్డ్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. మనకి కస్టమర్ కేర్తో మాట్లాడుతూ ఉంటాం కదా, మనకి డైరెక్ట్ పర్సన్ కాకుండా ఈ బోర్డ్తో మనకి ఆన్సర్స్ అనేవి చేసే విధంగా కస్టమర్స్ యొక్క క్వశ్చన్స్కి మనకి రిక్వెస్ట్ని కానీ యాక్సెస్ చేసే విధంగా ఈ యాక్సా ఐవీఆర్ బోర్డ్ని అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ laid the foundation stone of Indian Institute of Management at దౌలాకోన్ ఇన్ సిర్మౌర్ డిస్ట్రిక్ట్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. మనకి హిమాచల్ ప్రదేశ్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిర్మౌర్ జిల్లాలోని దౌలాకువాన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి అయితే ఫౌండేషన్ స్టోన్ పునాదిరా అయితే వేయడం జరిగింది. ఎక్కడ అంటే సిర్మౌర్ జిల్లా దౌలకువాన్, హిమాచల్ ప్రదేశ్ స్టేట్. Union Territory of Dadra Nagar Haveli and Daman and Diu has launched the e-Gyan Mitra mobile app for online education. మనకి కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ మనకి రెండింటినీ కూడా క్లబ్ చేయడం అయితే జరిగింది కదా. ఈ ఇద్దరు కూడా ఆన్లైన్ విద్య కోసం ఈ జ్ఞాన్ మిత్ర మొబైల్ యాప్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ సెలెక్ట్స్ ఇన్ఫోసిస్ ఫినాకిల్ టు డిజిటలీ ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ట్రాన్సిషన్ బ్యాంకింగ్ బిజినెస్. మనకి ఇండియాలో కూడా చాలా బ్యాంక్స్ అనేవి ఫినాకిల్కి అయితే షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎక్కువగా బ్యాంకులో ఈ ఫినాకిల్ అనే సాఫ్ట్వేర్ని మనకి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ కూడా తన బ్యాంకింగ్ లావాదేవీల వ్యాపారాన్ని డిజిటల్గా మార్చడం కోసం ఈ ఇన్ఫోసిస్ ఫినాకిల్ని అయితే ఎంచుకోవడం జరిగింది. మనకి నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ మనకి ఏ సంస్థ యొక్క సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేసుకుంటుంది అంటే ఇన్ఫోసిస్ ఫినాకిల్. Reliance Power and Japanese energy major JERA has inked a pact with a group of banks for full financing total $642 million, approximately 4,798 crore for the new gas-fired thermal power generation project in Magandat, Bangladesh. మనకి రిలయన్స్ పవర్ కంపెనీ అలాగే జపనీస్ ఇంధన ప్రధాన సంస్థ అయిన జేరా ఇద్దరు కూడా బంగ్లాదేశ్లోని మేఘనఘట్ ప్రదేశంలో కొత్తగా గ్యాస్ ఫైర్డ్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ అయితే మనకి చేపట్టనున్నారు కదా. దీనికి సంబంధించి $642 మిలియన్ అంటే సుమారుగా 4,798 కోట్ల రూపాయల పూర్తి ఫైనాన్స్ కోసం అయితే బ్యాంకులతో మనకి బృందం అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ రిలయన్స్ అండ్ జేరా కలిపి ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే బంగ్లాదేశ్లోని మేఘనదత్. అమౌంట్ వచ్చి $642 మిలియన్.
నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్ అప్రూవ్స్ 5% కోటా ఫర్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ జ్యుడిషియల్ సర్వీసెస్. న్యాయ సేవల్లో మనకి మరింత వెనుకబడిన తరగతులు, మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అంటారు కదా, అలాగే మనకి ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎంబీసీ, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి 5% కోటాని కల్పించడం కోసం ఈ జ్యుడిషియల్ సర్వీసెస్లో రాజస్థాన్ అయితే మనకి అప్రూవ్ అయితే చేయడం జరిగింది. మనకి మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి జ్యుడిషియల్ సర్వీసెస్లో 5% కోటాని కల్పించిన రాష్ట్రం ఏది ఇటీవల అంటే రాజస్థాన్. Mumbai Division of Central Railway has designed a health assistant robot Rashak who can remotely communicate between doctor and patient. మనకి డాక్టర్ మరియు రోగి మధ్య రిమోట్గా కమ్యూనికేషన్ చేయడం కోసం సెంట్రల్ రైల్వేలోని ముంబై డివిజన్ అయితే ఈ హెల్త్ అసిస్టెంట్ రోబోట్ అయిన రషక్ని అయితే రూపొందించడం జరిగింది. సో మనకి రషక్ అనే రోబోట్ని ఎవరు రూపొందించారు అంటే ముంబై డివిజన్ ఆఫ్ సెంట్రల్ రైల్వే. Khadi and Village Industry Commission has received a purchase order from the Indian Red Cross Society to supply the 1.80 lakh face masks. 1.80 లక్షల ఫేస్ మాస్కులను సరఫరా చేయాలని చెప్పి ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ కేవీఐసీకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి కొనుగోలు ఆర్డర్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 1.8 లక్షల ఫేస్ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అయితే మనకి సప్లై చేయనుంది. నెక్స్ట్ ఇండియా ఇజ్రాయెల్ కొలాబరేట్ టు డెవలప్ ద ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ కోవిడ్-19 ఇన్ అండర్ 30 seconds. మనకి కోవిడ్-19 పరీక్ష ఫలితాలు కేవలం 30 సెకండ్ల లోపే వేగవంతంగా వచ్చే విధంగా మనకి ఇండియా దగ్గర ఉన్న టెక్నాలజీని, అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా రెండింటిని కంబైన్ చేసి అయితే ఇటువంటి పద్ధతులు అయితే తీసుకురావాలని చెప్పి ఇద్దరు అయితే కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో 30 seconds కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్కి సంబంధించి ఏ దేశాలు మనకి కొలాబరేట్ అయ్యాయి అంటే ఇండియా, ఇజ్రాయెల్. Road Transport and Highway Minister Nitin Gadkari inaugurated the upstream carriageway of Mahatma Gandhi Bridge over the river Ganga in Bihar through video conference. రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ బీహార్లోని గంగా నదిపై మహాత్మా గాంధీ వంతెన యొక్క అప్స్ట్రీమ్ క్యారేజ్వేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ప్రారంభించడం జరిగింది. మనకి మహాత్మా గాంధీ క్యారేజ్వే మనకి ఏ స్టేట్లో ఉంది అంటే బీహార్. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఫస్ట్ ముస్లిం ఉమెన్ రైట్స్ డే అబ్జర్వ్డ్ ఆన్ August 1, 2020. మనకి మొట్టమొదటి ముస్లిం మహిళ హక్కుల దినోత్సవం అయితే August 1వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ సాంస్క్రిట్ డే, ప్రపంచ సంస్కృత దినోత్సవం అయితే August 3వ తారీఖున జరుపుకుంటాం. 2020లో అయితే August 3వ తారీఖున జరిగింది. యాక్చువల్గా ఇది ఏ రోజున జరుగుతుందంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పూర్ణిమ రోజు అయితే ఈ సాంస్క్రిట్ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2020వ సంవత్సరంలో అయితే డేట్ వచ్చి 3rd August. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ వచ్చి August 1 నుండి 7 దాకా అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ హెల్దియర్ ప్లానెట్. హీరోషిమా డే, మనకి హీరోషిమా డే వచ్చి August 6వ తారీఖున అయితే జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం అయితే August 7వ తారీఖున అయితే జరుపుకుంటాం. ఓకే, ఇది మనకి ఆగస్ట్ మొదటి వారంలో ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి. ఈ వీడియోలో అయితే మీకు ఫస్ట్ టైం అయితే వీక్లీ కరెంట్ అఫైర్స్ని టాపిక్ వైజ్గా డివైడ్ చేసి అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అన్నది ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఏదో ఒక సోషల్ మీడియాని యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్సే కాదు, క్వాంట్ వీడియోస్, రీజనింగ్, స్టాటిక్ జీకే ట్రిక్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇలా చాలా రకాల వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే కనుక ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుండి అయితే మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదు. అలా చేసుకోకపోవడం వల్ల మీకు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే నోటిఫికేషన్ రాదు. మీరు డైలీ కూడా మన ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. రీసెంట్గా అయోధ్య రామ మందిరం మీద కూడా 25 ఇంపార్టెంట్ బిట్స్ మీద వీడియో అయితే చేయడం జరిగింది. తెలుగు ఫాంట్ సపరేట్గా, ఇంగ్లీష్ ఫాంట్ సపరేట్గా కూడా చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.